ఇది ఖచ్చితంగా ఈ పీరికి పందేలు చేసిన ఉన్మాద చర్యగా మేము భావిస్తున్నాము. మరి హత్య చేసేసి దాని యొక్క యాక్సిడెంట్గా దాన్ని చిత్రీకరించాలని ప్రయత్నం ఎంతో చేశారు, కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళు విఫలమయ్యారు. ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డరే. అక్కడ చూసిన సంఘటనలన్నీ కూడా మనకు తెలియజేస్తుంది. మరి అందరూ కూడా కంఠంతో చెప్తున్నది ఏంటంటే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మర్డరే. ఏదైతే సత్యాన్ని ఆయన ప్రకటిస్తున్నారో ఆ సత్యాన్ని ఎదుర్కోలేక, ఆ సత్యాన్ని మరి వాళ్ళు దానికి మాట్లాడలేక, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక మరి ఆ పిరికి పందేలు చేసిన ఉన్మాద చర్యగా మేము భావిస్తున్నాము. అరచేత అడ్డం పెట్టి సూర్యుని ఎవరు ఆపలేరండి. అదే విధంగా సత్యం కాకుండా పోదండి. మనుషులను చంపినంత మాత్రాన సత్యం అయితే ఆగిపోదు. ఈ సత్యం ఖచ్చితంగా పబ్లిక్ లోకి తెలుస్తుంది. ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడ్డారో ఖచ్చితంగా మాకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద నమ్మకం ఉన్నది క్రైస్తవులుగా. మరి ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క కేసుని సమగ్ర విచారణ చేసి సత్యాలను బయటికి తీస్తారని, ఏదైతే ఈ ఉన్మాదులు ఉన్నారో, ఏదైతే మత కుల సంబంధించిన ఉన్మాదులు ఉన్నారో వారిని శిక్షిస్తారని మేము విశ్వసిస్తున్నాము. ఒకవేళ కాదంటే ఈ యొక్క కేసుని సిబిఐకి అప్పజెప్పాల్సిందిగా మేము క్రైస్తవ సమాజ పక్షాన మేమందరం కూడా కోరుతా ఉన్నాము. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ఇది ఒక్కటి కాదండి. ఈరోజు జరిగింది ప్రవీణ్ కుమార్ మీద కాదండి దాడి జరిగింది, ఇది క్రైస్తవుల మీద దాడి జరిగింది, యావత్ క్రైస్తవ ప్రజల మీద దాడి జరిగిందిగా మేము భావిస్తున్నాము. మేమైతే ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఏదో 4 రోజులు అంతా సదుమరుగుతుందని అనుకుంటుండొచ్చు, కానీ న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతాము. ఇప్పటి వరకు మేము రోడ్లు ఎక్కలేదండి. గతంలో నెహ్రూ గారు అన్నారు వాళ్ళు క్రైస్తవులు అంటే నిద్రిస్తున్న సింహాలు, వాళ్ళను లేపొద్దు అని చెప్పేసి. ఈరోజు మరి మా మీద దాడుల వెనుక దాడులు జరుగుతూ ఉన్నాయి, మా చర్చిల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మనము మణిపూర్ ప్రాంతంలో కూడా మనం గతంలో చూసాము క్రైస్తవుల మీద జరిగిన దాడులు. ఈరోజు ఈ విధంగా జరిగింది. మనం సమాజం ఎటువైపు ప్రయాణిస్తుందో ఒక్కసారి మనం గమనించాలండి. మనము మరి ప్రపంచం అంతా కూడా మరి డెవలప్మెంట్ అవుతుంటే మనం ఇంకా కులాలని మతాలని మరి కొట్టుకుంటున్నాం అంటే నిజంగా ఇది సిగ్గుచేటండి, సిగ్గుచేటు. ఎందుకంటే మనిషిని మనిషిగా చూడాలి. కులము మతం ఉన్నది మనుషుల కొరకు కానీ మనుషులు కులం కోసము మతం కోసము లేరండి. ఇది గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఒకవేళ విభేదాలు ఏమన్నా ఉంటే మరి అవన్నీ ఏదన్నా గా పరిష్కరించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అంతేగాని ఈ యొక్క విషయాల మీద మనుషులను చంపుకుంటా పోతే ఎంతమంది నన్ను చంపుతారండి? మీరు ఎంతమంది నన్ను చంపుతారు? ఈరోజు క్రైస్తవులు అందరు నోరు లేని వాళ్ళు మైనార్టీస్ కాబట్టి వాళ్ళని ఏమైనా చేయొచ్చు, ఏం చేసినా చెల్లుతుంది. మరి పక్షులను అంటే ఇట్లాంటి వారిని చంపి మీరు హీరోయిజం ఇది చేసుకుంటున్నారా? కానే కాదు. ఒకవేళ ఈ చట్టాల నుంచి తప్పించుకుంటారేమో కానీ దేవుని నుంచి అయితే ఖచ్చితంగా తప్పించుకోలేరు. ఇది ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. అయితే మేము మా రిక్వెస్ట్ ఏంటంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మైనార్టీలుగా ఉంటున్న క్రైస్తవులను రక్షించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. మేము ఇక్కడ పౌరులం కాదా? భారతదేశ మూలవాసులం కాదా? మేము సిటిజన్స్ కాదా? మేము ఓట్లు వేయట్లేదా? మరి మేము ఇక్కడ బ్రతకట్లేదా? మమ్మల్ని ఏదో మరి బయటి వారిగా ఏదో బ్రతకనికి వచ్చిన వారిగా మీరు చూస్తున్నారంటే ఇది నిజంగా అది షేమ్ అండి. ఇది చాలా షేము, బాధాకరమైన విషయము. కాబట్టి మేము మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరేది ఏంటంటే క్రైస్తవులకు మైనార్టీలకు రక్షణ కల్పించాల్సిందిగా, మా మందిరాలకు మా పాస్టర్లకు మా లీడర్లకు రక్షణ కల్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు జరిగిన ఘటన చాలా దురదృష్టకరము. మరి ఈ ఘటన వెనుక ఉన్న ఏవైతే హస్తాలు ఉన్నాయో వారందరినీ వాళ్ళు ఎంతటి వారైనప్పటికీ మీరు వారిని పట్టుకొని శిక్షిస్తారని. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులే. ఎంత గొప్ప నాయకులు మరి గొప్ప గొప్ప రాజులు తప్పు చేసినప్పుడు కూడా వారికి కూడా శిక్ష పడ్డట్టుగా మనము గతంలో చూసాము. కాబట్టి న్యాయ వ్యవస్థ మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద మాకు ఇంకా నమ్మకం ఉన్నది. మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాము.